ఈ రోజు ట్రేడ్ ఎలా చేయబోతున్నానో చెప్తానండి. ముందుగా ప్రీవియస్ డే అనేది ఏమైందో తెలుసుకుందాం. ప్రీవియస్ డే అనేది గ్యాప్ అప్ అనేది ఓపెన్ అయిందండి. ఓపెన్ అయ్యి ఒక డబుల్ ప్యాటర్న్ లాగా ఫామ్ చేసి ఇది బ్రేక్అవుట్ అనేది చేసింది. ఇక్కడ చాలా మంది బయ్యర్స్ అనే వాళ్ళు వచ్చుంటారు. ఈ బయ్యర్స్ నిన్నకే మార్కెట్ అనేది కిందకి అనేది వచ్చింది. ఇక్కడ చాలా మంది మళ్ళీ సెల్లర్స్ అనే వాళ్ళు వచ్చుంటారు. ఈ సెల్లర్స్ నిన్నకే మళ్ళీ మార్కెట్ అనేది పైకి అనేది వెళ్ళింది. ఇక్కడ సెల్లర్స్ ని ట్రాప్ చేసింది, బయ్యర్స్ ని ట్రాప్ చేసిందండి. క్లోజింగ్ వరకు మార్కెట్ ఇక్కడ ఒక డబుల్ ప్యాటర్న్ లాగా ఫామ్ చేసి ఇక్కడ బ్రేక్అవుట్ అనేది చేసిందండి. ఇక్కడ బయ్యర్స్ అనే వాళ్ళు వచ్చుంటారు. ఇక్కడ ఈ బయ్యర్స్ ని అలాగే ఇక్కడ ఈ బయ్యర్స్ ని తినడానికి మార్కెట్ అనేది కిందకి అనేది వచ్చింది. ఇక్కడ ఓన్లీ ఇప్పుడు సెల్లర్స్ మాత్రమే ఉన్నారు. ఈ సెల్లర్స్ కి రీట్రేస్మెంట్ అనేది కాలేదు. మనం హై నుంచి లోకి బేస్ 50% జోన్ అనేది ఇక్కడ మనం మార్క్ చేసి పెట్టుకున్నాము. అలాగే మార్కెట్ అనేది ఈ లెవెల్ ని చాలా సార్లు టెస్ట్ అనేది చేసిందండి. ఇక్కడ చాలా సార్లు బయింగ్ అనేది స్టార్ట్ అయింది. ఇక్కడ చాలా మంది బయ్యర్స్ గిటం ఉంటుంటారు, రాండమ్ బయ్యర్స్. కాబట్టి మార్కెట్ ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకోండి, యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ బట్టి ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేద్దాము. ఎందుకంటే ఇక్కడ ఈ రీట్రేస్మెంట్ వరకు మార్కెట్ అనేది రావాలి పైకి. అలాగే ఇక్కడ ఈ బయ్యర్స్ ని ట్రాప్ చేసి మార్కెట్ అనేది కిందికి అనేది వెళ్ళాలి. ఒకవేళ గ్యాప్ డౌన్ కేసులో మనం సెల్లింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకుందామండి. ఎందుకంటే ఇక్కడ ఈ లెవెల్ మీద ఉన్న బయ్యర్స్ కి స్టాప్ లాసెస్ అనేవి హిట్ అవుతాయి. కాబట్టి మార్కెట్ అనేది కంటిన్యూస్ గా కిందికి వెళ్ళే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఒకవేళ గ్యాప్ అప్ కేసులో మనము బయింగ్ సైడ్ అనేది ట్రేడ్ అని తీసుకుందామండి. ఎందుకంటే ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు, అలాగే ఇక్కడ గిటంగా సెల్లర్స్ అనే వాళ్ళు ఉన్నారు ప్రీవియస్ గా. కాబట్టి ఇక్కడ బయింగ్ సైడ్ మార్కెట్ అనేది వెళ్ళొచ్చు. ఇక్కడ ఉన్న ఈ లెవెల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ లెవెల్స్ అనేవి ప్రతిరోజు నేను బ్యాంక్ నిఫ్టీలో డ్రా చేసి టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ అనేది చేస్తూ ఉంటాను. ఇంకా ఎవరైనా జాయిన్ కాకపోతే వెళ్ళి జాయిన్ అనేది అవ్వండి. వెయిట్ చేద్దాం, మార్కెట్ అనేది స్టార్ట్ కాబోతుంది. ఇక్కడ చూడండి మార్కెట్ అనేది స్టార్ట్ అయిందండి. స్టార్ట్ అయ్యి ఈ రీట్రేస్మెంట్ లెవెల్ పైకి మార్కెట్ అనేది వచ్చేసింది. పైన మనకు సెల్లర్స్ గిటంగా ఉన్నారండి. కాబట్టి ఇక్కడ మనము వెయిట్ అనేది చేద్దాము. ఇక్కడ చూడండి మార్కెట్ అనేది ఓన్లీ కన్సల్టేషన్ అనేది జరుగుతుందండి. ఇక్కడ డే హై కిందనే సెల్లర్స్ అనేది ఇన్వైట్ అనేది చేస్తుంది. మార్కెట్ అనేది బ్రేక్అవుట్ అనేది అవ్వచ్చు. వెయిట్ చేద్దాం, ఒక మంచి సెటప్ చేసి మనం ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేద్దాము. ఇక్కడ చూడండి నేను ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేస్తున్నానండి. ఇక్కడ 50 పాయింట్స్ అనేది నా స్టాప్ లాస్ అనేది ఉంటుంది. అలాగే 140 పాయింట్స్ అనేది నా టార్గెట్ అనేది ఉంటుంది. నా టార్గెట్ అనేది హిట్ అవుతుందో లేదో చూద్దాము. ఇక్కడ చూడండి నా టార్గెట్ అనేది హిట్ అయిందండి. ఇక్కడ నేను ఏం చేశానంటే ఓన్లీ నియర్ బై ఎస్ఎల్స్ మాత్రమే చూసానండి. ఎందుకంటే కింద మనకు ఎస్ఎల్స్ అనేవి చాలా దూరం అయిపోయాయి. ఇలాంటి చార్ట్ ట్రేడింగ్ కాన్సెప్ట్ గురించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.